హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బౌద్ధ మతానికి సంబంధించి పార్ట్ 2 వీడియో గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో బౌద్ధ మతానికి సంబంధించి పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదా. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో దాన్ని కూడా చూడండి. దాని కంటిన్యూషన్ పార్ట్లో ఈరోజు డిస్కస్ చేసుకుందాము పార్ట్ 2 వీడియో. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియోని ఖచ్చితంగా దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి, ఎందుకంటే ఒక సీక్వెన్స్లో ఉంటుంది కాబట్టి మీకే అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే బౌద్ధ మతానికి సంబంధించి పార్ట్ 2 టాపిక్. ప్రీవియస్ వీడియోలో బౌద్ధ మతానికి సంబంధించి ఇంట్రడక్షన్, అలాగే గౌతమ బుద్ధునికి సంబంధించిన ఇంట్రడక్షన్, గౌతమ బుద్ధుని యొక్క చిహ్నాలు, గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి చూసాం. స్తూపాలు, విహారాలు, ఆరామాల గురించి చూసాం కదా. సో అలాగే అష్టాంగ మార్గాల గురించి చూసాము. ఈరోజు ఈ వీడియోలో బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు, అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన గొప్ప కవులు, అంటే ప్రాచీన భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్న కవుల గురించి ఒకటి బౌద్ధ మత పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుందాము. అలాగే దాని తర్వాత బౌద్ధ మత కాలంలో ఉన్న పండితులు, గ్రంథాలు రచించిన వారి గురించి తెలుసుకుందాము. దాని తర్వాత బౌద్ధ మత సమావేశాలు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. బౌద్ధ మత సమావేశాల గురించి తెలుసుకుందాము. బౌద్ధ మత సమావేశాలకు సంబంధించి ఒక ట్రిక్ కూడా చెప్పబోతున్నాను, మనకు ఈజీగా గుర్తుండడానికి. ఫస్ట్ ఆ టాపిక్ తెలుసుకున్న తర్వాత ఆ ట్రిక్ గుర్తుంచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో బౌద్ధ మత సమావేశాలతో బౌద్ధ మతం అనే టాపిక్ అయిపోతుంది. దీని తర్వాత జైన మతం ఉంటుంది. సో ఈరోజు బౌద్ధ మతం గురించి కంప్లీట్ చేసుకుందాం వీడియో. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. పాలి భాషలో రాయబడిన త్రిపీఠకాలను బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథాలుగా పరిగణిస్తారు. అంటే పాలి అనే భాషలో రాయబడిన త్రిపీఠకాలు, అంటే 3 అంటే 3 కదా. సో ఆ 3 పీఠకాలను బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథాలను పిలుస్తారు. అవి ఏంటంటే, 1 సుత్త పీఠిక, 2 వినయ పీఠిక, 3 అభిధమ్మ పీఠిక. సుత్త పీఠికను ఆనందుడు రచించాడు, వినయ పీఠికను ఉపాలి రచించాడు, అభిధమ్మ పీఠికను మొగలిపోతిస్స రచించడం జరిగింది. అలాగే ఈ సుత్త పీఠిక మళ్ళీ 5 రకాలుగా విభజించడం జరిగింది. సుత్త పీఠికను 1 దిగ్గనికాయ, 2 మజ్జిగ నికాయ, మధ్యమ నికాయ, 3 అంగుత్తర నికాయ, 4 సంయుక్త నికాయ, 5 కుద్దక నికాయ. ఈ విధంగా శుద్ధ పీఠికను 5 రకాలుగా విభజించడం జరిగింది. 5 నేమ్స్ గుర్తుంచుకోండి. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠికకు సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది, ఎవరు రచించారు అని. సో సుత్త పీఠిక ఆనందుడు, వినయ పీఠిక ఉపాలి, అభిధమ్మ పీఠిక మొగలిపోతిస్స అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాచీన కాలం నాటి బౌద్ధ మత పండితులు, వారి పేర్లు, అలాగే వారు రచించిన గ్రంథాల గురించి డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్, ప్రాచీన కాలం నాటి బౌద్ధ మత పండితులు, వారు రచించిన గ్రంథాల గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే ప్రాచీన కాలం నాటి బౌద్ధ మత పండితులు ఎవరెవరున్నారు, వారు ఏమేమి గ్రంథాలు రచించారో తెలుసుకుందాము. ఫస్ట్ వన్, బుద్ధఘోషుడు, ఆచార్య నాగార్జునుడు, భావ వివేకుడు, అలాగే బుద్ధ పాలితుడు, మైత్రేయనాథుడు అనే వివిధ గ్రంథాలు రచించిన పండితులు బౌద్ధ మత కాలంలో ఉండేవారు. వారు రచించిన గ్రంథాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. బుద్ధఘోషుడు విశుద్ధి మగ్గ, అలాగే ధాతుకథ ప్రకరణ అనే గ్రంథాలు రచించాడు. ఇక్కడ గ్రంథాలు పండితుల దగ్గర నుంచి క్వశ్చన్స్ వస్తాయి. చాలా సార్లు కల్చర్లో భాగంగా, అలాగే హిస్టరీలో భాగంగా చాలాసార్లు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పడడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునికి సంబంధించి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లోనైనా బిట్టు పడుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు 24 గ్రంథాలు రచించడం జరిగింది. మాధ్యమికవాదం, శూన్యవాదం అనే తత్వాలు రచించారు. అలాగే 24 గ్రంథాలు, స్పృహలేఖన, శూన్య సప్తసతి, మాధ్యమికాకారిణి, ఆరోగ్య మంజరి గ్రంథాలు రచించడం జరిగింది ఆచార్య నాగార్జునుడు, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, భావ వివేకుడు తర్కజ్వాల, ప్రజ్ఞ ప్రదీప అనే గ్రంథాలు భావ వివేకుడు రచించాడు. నెక్స్ట్, బుద్ధ పాలితుడు, మైత్రేయనాథుడు అనే వివిధ పండితులు ఉండేవారు. ఇక్కడ వీటికి సంబంధించి జతపరచండి అని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, బౌద్ధ మత సమావేశాలు. ఇక్కడ నుండి స్టేట్ లెవెల్లో జరిగే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ బౌద్ధ మత సమావేశాల గురించి ఏదో ఒక రకంగా క్వశ్చన్ రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేను ఒక ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన టాపిక్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చినాక ట్రిక్ గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ టోటల్గా డిస్కస్ చేసుకున్న తర్వాత ట్రిక్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బౌద్ధ మత సమావేశాలు ఇవి ఎక్కడ జరిగాయి, వీటికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు నిర్వహించారు, ఏ కాలంలో జరిగాయని
దానికి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఈ బాక్స్ ఒకటి గుర్తుంచుకుంటే మనకు ఒక మార్క్ చేతిలో ఉన్నట్టే. సో డిస్కస్ చేసుకుందాము. అసలు ఫస్ట్ బౌద్ధ సమావేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అధ్యక్షుడు ఎవరు, నిర్వహించిన వారెవరు, వాటికి సంబంధించిన ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ బౌద్ధ మత సమావేశం క్రీస్తుపూర్వం 483లో జరగడం జరిగింది. ఇది రాజగృహాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు మహాకశ్యపుడు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అజాతశత్రువు నిర్వహించాడు. అలాగే ఈ ఫస్ట్ బౌద్ధమత సమావేశంలో సుత్తపీఠిక అలాగే వినయపీఠికను రచించడం జరిగింది. సుత్తపీఠిక గురించి మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాము కదా, 3 పవిత్ర గ్రంథాలు ఉంటాయని. సో వాటికి సంబంధించి సుత్తపీఠిక అలాగే వినయపీఠిక అనేది ఈ ఫస్ట్ బౌద్ధమత సమావేశ కాలంలో నిర్వహించారు, అంటే రాయడం జరిగింది. ఈ సుత్తపీఠికను ఆనందుడు రచించాడు. వినయపీఠికను ఉపాలి రచించడం జరిగింది. డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాకే, ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ రెండవ బౌద్ధమత సమావేశం క్రీస్తుపూర్వం 383లో రెండవ బౌద్ధమత సమావేశం వైశాలి నగరంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు సభాకామి. దీన్ని నిర్వహించిన వాడు కాలాశోకుని కాలంలో నిర్వహించడం జరిగింది. ఈ కాలంలో బౌద్ధమతం మొట్టమొదటిసారిగా రెండుగా చీలడం జరిగింది. చీలికలు జరిగాయి. ఒకటి మహాసాంఘికులుగా, 2 స్థవిరవాదులుగా బౌద్ధమతం 2 రకాలుగా చీలికలు జరిగింది. ఇంపార్టెంట్, ఏ బౌద్ధమత సమావేశంలో బౌద్ధమతం 2 చీలికలుగా జరిగింది అంటే రెండవ బౌద్ధమత సమావేశాన్ని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడవ బౌద్ధమత సమావేశం క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్ర నగరంలో జరిగింది. దీనికి మొఘలి పోర్చుగీస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అశోకుడు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ మూడవ బౌద్ధమత సమావేశంలో అభిధమ్మ పీఠికను రచించడం జరిగింది. అభిధమ్మ పీఠికను మొఘలి పోర్చుగీస్ రచించాడు. దీనికి అధ్యక్షుడు కూడా మొఘలి పోర్చుగీస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాలుగవ బౌద్ధమత సమావేశం క్రీస్తుపూర్వం 78 లేదా 100 అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. సో 2 గుర్తుంచుకోండి. ఇది కుందలవనంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు వసుమిత్ర లేదా అశ్వఘోషుడు, నిర్వహించిన వారు కనిష్కుడు. నెక్స్ట్ బౌద్ధమతం రెండవసారిగా 4వ బౌద్ధమత సమావేశంలో చీలికలు జరగడం జరిగింది. ఒకటి మహాయానం, 2 హీనాయన అని 2 రకాలుగా చీలికలు జరిగింది. సో ఇది బౌద్ధమత సమావేశాలకు సంబంధించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఒక టేబుల్ ఈజీగా గుర్తుంచుకోవడానికి. నెక్స్ట్ ఇది ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. రావైపాకు ఆక అనే ట్రిక్ గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువగా నగరం అసలు కాలం గురించి అడగరు, ఏ కాలంలో జరిగింది అని ఎక్కువగా అడగకపోవచ్చు, కానీ ఎవరు నిర్వహించారు లేదా ఏ నగరంలో జరిగింది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే నగరం అలాగే నిర్వహించిన వారి గురించి అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ 4 ఎలా గుర్తుంచుకోవాలో ఈజీగా ట్రిక్ ద్వారా తెలుసుకుందాము. రావైపాకు ఆక అని గుర్తుంచుకోండి. సో రావైపాకు ఆక రా అంటే రాజగృహ, అంటే నిర్వహించిన వారు, అంటే నగరం. రాజగృహ అంటే ఫస్ట్ బౌద్ధమత సమావేశం రాజగృహాల్లో జరిగింది. దీన్ని నిర్వహించిన వారు అజాతశత్రువు. సో రాజగృహ అజాతశత్రువు. రావైపాకు ఇలా ఈజీగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వైశాలి, కాల అశోకుడు ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాటలీపుత్ర అశోకుడు. సో థర్డ్ది. నెక్స్ట్ కుందలవనం వసుమిత్ర, కుందలవనం కనిష్కుడు ఇలా గుర్తుంచుకోండి. సో ఇలా ఈజీగా గుర్తుంచుకోండి. రావైపాకు ఆక. సో బౌద్ధమత సమావేశం అనేది మనకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. రాజగృహ అశోకుడు, వైశాలి కాల అశోకుడు, రాజగృహ అజాతశత్రువు, వైశాలి కాల అశోకుడు, పాటలీపుత్ర అశోకుడు. నెక్స్ట్ కుందలవనం కనిష్కుడు. సో ఇలా ఈజీగా గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీంతో బౌద్ధ మతం అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో జైన మతానికి సంబంధించి చూద్దాము. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి డైలీ క్లాసెస్ వైజ్గా పీడిఎఫ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.